నమస్తే, వెల్కమ్ టు పీటీవీ న్యూస్. ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే రవీందర్ సింగ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పడాల స్వామి గౌడ్ అన్నారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో రవీందర్ సింగ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ భానుప్రసాద్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భానుప్రసాద్ పై వ్యాఖ్యలు చేసేటప్పుడు నిజాలు తెలుసుకోవాలన్నారు. కరోనా సమయంలో ప్రతి గ్రామంలో బియ్యం పంపిణీతో పాటు 10 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారని, ఎలాంటి మచ్చలేని నాయకునిపై నిందలు వేయడం సరికాదన్నారు. తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడంతో రవీందర్ సింగ్ స్థాయికి మించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. ప్రస్తుతం ఇప్పుడు మనం టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పడాల స్వామిగౌడ్ దగ్గర ఉన్నాము. స్వామిగౌడ్ గారు నమస్కారం అండి. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో రవీందర్ సింగ్ గారు ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారి కోసం మాట్లాడినారు. మరి ఆయనకి ఇలా టికెట్ ఇయ్యని పక్షంలో మాట్లాడిండా, లేకపోతే నిజాయితీని తెలుసుకొని మాట్లాడిండా అన్నది మీరేమంటారు? నిన్న రవీందర్ సింగ్ గారు పూర్తి స్థాయిలో మాట్లాడిన అన్ని అబద్దాలు. పెద్దలు భానుప్రసాద్ రావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా మరి తెలంగాణ రావడంలో అత్యంతగా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి పెద్దలు భానుప్రసాద్ రావు గారు. మరి అంతేకాకుండా ఎంపీటీసీలకు కావచ్చు, జడ్పీటీసీలకు, ఎమ్మెల్యేలకు అందరూ కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేసినటువంటి వ్యక్తి భానుప్రసాద్ రావు గారు. 12 ఏళ్లలో కూడా ఎక్కడ కూడా ఒక అవినీతి ఆరోపణ లేనటువంటి వ్యక్తి భానుప్రసాద్ రావు. అటువంటి వ్యక్తిని పట్టుకొని మన రవీందర్ సింగ్ గారు అనేక అబద్దాలు ఆడడం, మరి పెద్దలు భానుప్రసాద్ రావు గారు కరీంనగర్లో 10 రోజులు లేడు అని ఒక మాట్లాడిన మాటలు అవన్నీ చాలా తప్పు. పెద్దలు ఎప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉండి పనిచేసినటువంటి వ్యక్తి పెద్దలు భానుప్రసాద్ రావు గారు. కరోనా సమయంలో ఒక 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి భానుప్రసాద్ రావు గారిని హైదరాబాద్కి వచ్చినా కూడా అపార్ట్మెంట్ ఇయ్యాక పేదలను, రైతులను అందరినీ కూడా ఇబ్బంది పెట్టి సందర్భాలు ఉన్నాయి. ఇలా ఉద్యమంలో మేము సీనియర్ నాయకులమైనా కూడా మాకు టికెట్ ఇవ్వకుండా, ఇవాళ పార్టీలో ఏం సాయం చేయకుండా పార్టీలో ఒక వర్క్ కూడా ఏ నెలకు టికెట్ ఇచ్చారని చెప్పేసి రవీందర్ సింగ్ గారు ఆరోపణ చేస్తున్నారు. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు పెద్దలు రవీందర్ సింగ్ గారు అరుపులు కేకలు పెడితేనే ఉద్యమం చేసినట్టు కాదు. భానుప్రసాద్ రావు గారు ప్రతినిత్యం కూడా తెలంగాణ కోసం పాటుపడ్డటువంటి వ్యక్తి. అది టోటల్ గా ఈ రాష్ట్రం అంతా కూడా తెలుసు. ఇంకొకటి కూడా లాక్డౌన్ లోపల కూడా భానుప్రసాద్ రావు గారు ఎక్కడ కూడా 100 రూపాయలు పంచలేదని అవస్థము. మేము 1 కోటి రూపాయలు మరి బాణన సేవా సమితి ద్వారా, బాణన యువసేన ద్వారా మా దగ్గర టోటల్ టీవీలలో వచ్చినటువంటి కానీ సిటీ కేబుల్ వచ్చిన వీడియోలు మా దగ్గర మేము చూపిస్తాం మీ టీవీ ద్వారా. మరి రవీందర్ సింగ్ గారు ఎక్కడ కూడా అన్ని అబద్దాలు చెప్పినటువంటి విషయాలు ప్రెస్ మీట్లో రవీందర్ సింగ్ గారు కూడా మరి ఆయన స్థాయి పెరగాలో మరి స్థాయి తగ్గాలో కూడా ప్రజలు నిర్ణయిస్తారు. ఆయన ఏదో ఎమ్మెల్సీ వేసినంత మాత్రాన్నే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఏదో ఒక హుజరాబాద్ లో ఒకటి జరుగుతుంది, అది దాన్ని తిరగా రాస్తారు అనే ఏదైతే ఆశాభావాలు ఉన్నాయో అవన్నీ తప్పు. రవీందర్ సింగ్ గారు, మీరు ఎమ్మెల్సీ భానుప్రసాద్ అనుచరులుగా ఉన్నారు కదా, వారి యొక్క విధి విధానాలు, వారి యొక్క సేవా కార్యక్రమాలు ఎలా జరిగినాయి మీ ఆధ్వర్యంలో? భానుప్రసాద్ రావు గారు ఎప్పుడు కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడైనా హాస్పిటల్ కావచ్చు, ఇంకేదైనా చనిపోయిన కాడ కావచ్చు, ఎక్కడ కానీ ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే స్పందించి వారికి అందుబాటులో ఉండి సేవలు అందించి, ఒకవేళ ఆయన అందుబాటులో లేకుండా కూడా మేము తన దగ్గర ఎప్పటికీ 12 ఏళ్ళ పనిచేస్తా ఉన్నాం. ఎక్కడో తన ఫోన్ కాల్ ద్వారా 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, సరే డబ్బుల విషయం చెప్పొద్దు. ఓకే అండి, ఇప్పుడు తీర్మార్ మల్లన్న కూడా అంటాడు భానుప్రసాద్ పెద్ద స్టేట్ లీడర్ కాదు, ఆయన ఒక గల్లీ కూడా తెలియదు. ఇలా రవీందర్ సింగ్ స్టేట్ లీడరు, ఇలా అందరికీ తెలుసు అని అంటారు. దాని మీద మీ అభిప్రాయం? తీర్మార్ మల్లన్న ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రవీందర్ సింగ్ గారు స్టేట్ మొత్తం తెలుసు, భానుప్రసాద్ రావు కరీంనగర్ వరకే తెలుసు అని అంటాడు. అన్ని టీవీలలో అత్యంత సౌమ్యంగా మాట్లాడి ప్రజలకు అనేక విశ్లేషణ చేసేసిన వ్యక్తి పెద్దలు భానుప్రసాద్ గారు. పెద్ద స్టేట్ లీడరు, అది అన్ని టీవీలలో పెద్ద పెద్ద ఛానల్ వచ్చినటువంటి వ్యక్తి భానుప్రసాద్ రావు. ఏదైనా తుప్పు ఛానల్ రాకుండా మళ్ళా భానుప్రసాద్ రావు గారు లీడర్ కాదు, రవీందర్ సింగ్ గారు స్టేట్ లీడర్ అంటే అవన్నీ అది అవాస్తవాలు మాట్లాడినట్టు, అవి అన్ని ఒక తప్పు నిర్ణయాల మీద ఏదో ఏకపక్షంగా మాట్లాడినట్టు మళ్ళీ తప్పించి అంతకన్నా ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారికి టికెట్ ఇవ్వడంలో న్యాయం ఉన్నదా? 100% ఆయన 12 ఏళ్లు సర్వీస్ చేసినటువంటి వ్యక్తి. తెలంగాణ కోసం అనేక రైలు రోకలు కావచ్చు, ఇంకేది కావచ్చు, తెలంగాణ దేవడంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అందరికీ అందుబాటులో ఉండి ఎవరికి కూడా ఇప్పటి వరకు కూడా ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక జడ్పీటీసీ కావచ్చు, ఒక ఎంపీటీసీ కావచ్చు, ఇంకా ఎవరు కానీ ఆయన మీద ఇక్కడ భానుప్రసాద్ రావు గారు ఈ అవినీతికి పాల్పడ్డాడు, లేదు భానుప్రసాద్ రావు గారు ఇలా డబ్బులు తీసుకున్నాడు, భానుప్రసాద్ రావు గారి దగ్గరికి పోతే వాళ్ళ అనుచరులకి డబ్బులు తీసుకున్నారు, వాళ్ళంతా ఎక్కడ కూడా భానుప్రసాద్ రావు మీద ఒక 1% కూడా రూమన్ లేదు. కాబట్టి సేవలు చేసినటువంటి వ్యక్తి పెద్దలు భానుప్రసాద్ రావు గారు. అయినా ఇప్పటి వరకు కూడా ఆయన మచ్చలేనటువంటి వ్యక్తి.
భానుప్రసాద్ ఎవ్వరు కూడా ఈ 12 నెలల్లో ఒక వ్యక్తిని విమర్శించలేదు. అంత స్వామ్యుడు, అంత మంచి వ్యక్తి. ఈ రోజు ప్రజలు కూడా ఇప్పుడు హైడ్రిక్ 3వ సారి కూడా భానుప్రసాదరావు గారు గెలవబోతా ఉన్నారు. ఇవన్నీ పిచ్చి మాటలు, ఇవన్నీ కూడా